ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. రైట్ బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. భువనగిరి ఎంపీగా గెలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దాడులకు పాల్పడతారా అంటూ మండిపడ్డారు. దమ్ముంటే ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల అమలు మీద దృష్టి పెట్టాలంటూ సూచించారు. లేకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారంటూ హితవు పలికారు. తరచూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాట్లాడుతున్నారని, తాము ఒకటే అయితే కరీంనగర్లో బండి సంజయ్ను, కోరుట్లలో ధర్మపురి అరవింద్ను, బోధ్లో సోయంబాపురావు, ఇక హుజరాబాద్ గజ్వేలో ఈటెల రాజేందర్ను, దుబ్బాక రఘునందన్ రావును ఎందుకు ఓడిస్తామంటూ గుర్తు చేశారు. వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్ గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంటే సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ